నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. బంగ్లాదేశ్ లో అతిపెద్ద శ్రీరాముడి విగ్రహాన్ని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి అన్ని పనులు కూడా ముందుకైనా ఆల్రెడీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక ఈ టైంలో బంగ్లాదేశ్ లోని ఇటు ఇస్లామిక్ కొన్ని మత పెద్దలు, ఇస్లామిక్ సంస్థలు ఆ రాముడి విగ్రహాన్ని కట్టకుండా అడ్డుకుంటున్నారు. ఇక వీళ్ళ లొల్లికి, వీళ్ళ ఆందోళనలకు ఈ అధికారులు ఎవరైతే అక్కడ ప్రాంతంలోని అధికారులు ఉంటారో ఆ అధికారులు కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ నిర్మాణ పనులన్నిటినీ కూడా నిలిపివేసిండ్రు. దీనిపైన ఇప్పుడు కేవలం బంగ్లాదేశ్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా దీని గురించే చర్చ నడుస్తుంది. అసలు వేరే దేశాల్లో చూసినా కూడా ఇటు యుఏఈ, ఇండోనేషియా, ఒమన్ లాంటి ఇస్లామిక్ దేశాల్లో చూసినా కూడా అతిపెద్ద దేవాలయాలు అంటే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన అతిపెద్ద దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ దేవాలయాల వల్ల అక్కడ ఆ దేశానికి ఏమైనా ముప్పు వాటిల్లిందంటే అటువంటిది ఏమీ లేదు. మరి బంగ్లాదేశ్ లో ఉన్న ఈ రాముడి విగ్రహ నిర్మాణానికి ఎందుకు ఇన్ని అడ్డంకులు? అక్కడ ఏదైతే గతంలో కూడా మనం చూసినట్లయితే హిందూ దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయడం, హిందువుల మీద దాడులు, ఏకంగా మనకి తెలుసు బంగ్లాదేశ్ లో దీపు దాస్ ని ఎంత క్రూరంగా, ఎంత కీచకంగా ఆయనని ఎంత టార్చర్ చేసి చంపిండ్రో అదంతా మనం చూస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ మైనారిటీ వర్గాలకు సంబంధించి వాళ్ళ మనోభావాలు గాని, వాళ్ళ నమ్మకాలు గాని, వాళ్ళవి ఏవి కూడా ముందుకు కానివ్వకుండా వాళ్ళని ఈ విధంగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిజానికి చెప్పాలంటే బంగ్లాదేశ్ లో ఎన్నో మసీదులు ఉన్నాయి, ఇంకా మసీదుల అభివృద్ధి జరుగుతూనే ఉంది. వాటి నిర్మాణంలో లేని ఇబ్బంది కేవలం ఒక శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు నిర్మించాలంటేనే ఆ ఇబ్బందులు వస్తున్నాయా? బంగ్లాదేశ్ లోనే కాదు, దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా అనేక దేవుళ్ళు అంటే అన్ని మతాలకు సంబంధించిన దేవాలయాలు ఉంటాయి. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ వరకు వచ్చేసరికి ఎందుకింత పార్షియాలిటీ, అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకింత వ్యతిరేకత చూపిస్తున్నారు? అసలు హిందువులు అంటేనే అదేదో పురుగులను చూసినట్టు వాళ్ళ మీద వరుసగా దాడులు చేయడము, వాళ్ళని చంపేయడము, అసలు హిందూ మైనారిటీ బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీ వర్గమే ఉండకూడదన్న ఒక కంకణం కట్టుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అక్కడ ఉన్న అంటే బంగ్లాదేశ్ లో ఉన్న ఒక ముస్లిం యువతినే ఈ మానవ హక్కులకు ఆమె కార్యకర్తగా నిలుస్తుంది. ఆమెనే తస్లీమా నస్రీన్. ఈమె వీటన్నిటిని వ్యతిరేకిస్తుంది. ఏమని? అసలు ఎందుకు ఇటు బంగ్లాదేశ్ లో అనేక మసీదులు ఉన్నాయి, వేరే దేశాల్లో కూడా ఇస్లామిక్ దేశాలైన అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ రాముడి విగ్రహం కట్టడంలో తప్పేముంది? వాళ్ళ నమ్మకాల మీద ఎందుకు దెబ్బ కొట్టాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలంటూ ఆమె ఈ రోజు మాట్లాడడం దానిపై అందరూ కూడా అరే నిజంగానే కదా, ఏమైతది? బంగ్లాదేశ్ అయితే ఏమైతది, ఇంకో దేశం అయితే ఏమైతది? అక్కడ ఒక దేశం అన్నప్పుడు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ నమ్మకాలు అనేవి కూడా వినాలి కదా, వాళ్ళ నమ్మకాలకు కూడా గౌరవం ఇవ్వాలి కదా అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఈ శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ప్రస్తుతానికైతే నిలిపివేసిండ్రు. కానీ ఈ రోజు ఎవరైతే అక్కడ బంగ్లాదేశ్ లో దాడులు చేసి, ఆందోళనలు చేసి ఆ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకున్నారో ముందు ముందు కూడా వాళ్ళు అదే విధంగా అడ్డుకోగలుగుతారా? ఎందుకంటే శ్రీరాముని విగ్రహం ఒక్కసారి నిర్మాణానికి అడుగు పడిందంటే అది వెనకకి తగ్గే ఆలోచన అనేదే ఉండదు. మరి అసలు ఈ నిర్మాణం ఇంకా ముందుకు వెళ్తుందా, అసలు ఏం జరగబోతుందా అనేది చూడాలి. సో దీనిపై మీరేమంటారు? కమెంట్ చేయండి.